గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. హలో యస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా భయపడేది దేనికోసం? కంపల్సరిగా పాము. ఆ పేరు చెప్తేనే భయపడిపోతుంటారు. అలాంటిది పాము మన ఇంట్లోకి వచ్చినా, పాము మన ముందు వెళ్ళినా ఇంకా గుండెలు ఆగిపోయేమో అనిపిస్తుంది. ఒక్కొక్కసారి పాము పొడిచింది అనే వార్త వింటే చాలు, అమ్మో ఎక్కడ లేని టెన్షన్ అంతా కూడా మనలో స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే మన ఇక్కడ ఇండియాలో పావుల్ని దేవతామూర్తులుగా పూజిస్తున్నప్పుడు కూడా పాము అనేసరికి ఏదో ఒక మూలన ఏదో ఒక చోట టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరిలో. సో అలాంటి పాముల్ని పట్టుకొని రక్షించి వాటి లైఫ్ని సేవ్ చేస్తూ తన యొక్క నైపుణ్యాన్ని అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు విజయనగరం జిల్లాకు చెందినటువంటి చైన్ క్యాచర్ సాయి గురించి చాలా విషయాలు మాట్లాడాలి. ఎందుకంటే పామును చూస్తేనే భయపడిపోతున్నాం. అలాంటిది తను అలాంటి పాములు పట్టుకొని అడవిలో వదలడం, వాటికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఏదో తన బిడ్డని చూసినట్టుగా పాములు చూడడం. అంతేకాదు ఇంట్లో పేరెంట్స్ని అసలు ఈ ప్రొఫెషన్లోకి రావడానికి ఎలా ఒప్పించాడు సాయి? ఈ ప్రొఫెషన్లో ఎలాంటి సవాళ్ళు ఉంటాయి? ఎందుకంటే ప్రాణాలతో చెలగాటం. పొద్దున్న లేచిన దగ్గర నుండి పాము పట్టడానికి వెళ్ళేటప్పుడు పాము ఎక్కడైనా ఉంది అని ఫోన్ వస్తే చాలు, ఎంత రిస్కీ ఆపరేషన్ చేయాలంటే ప్రతి ఒక్కరు చాలా మంది లైఫ్లో చూస్తుంటాం. కానీ ఇంటికి క్షేమంగా వచ్చేంత వరకు కూడా వాళ్ళ లైఫ్ అంతా కూడా సాహసమే అని చెప్పుకోవచ్చు. సో ఇది అంశానికి సంబంధించి మాట్లాడదాం. సాయి, హాయ్. హాయ్ మేడం. స్నేక్ క్యాచర్, స్నేక్ సేవర్, సాయి 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 అన్ని ఎస్లే. సో అసలు ఎందుకు ఈ ప్రొఫెషన్ లోకి నీకు రావాలనిపించింది? ఈ ప్రొఫెషన్ లో ఎందుకు రావాలనిపించింది అంటే మేడం, నాకు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి అంటే చాలా ఇంట్రెస్ట్ మేడం. నాకు స్నేక్ అంటే స్నేక్ అనే కాదు, యానిమల్ ఏదైనా నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. యానిమల్ సేవ్ చేయాలి, సేవ్ చేసి దాన్ని రెస్క్యూ చేసి మళ్ళీ తీసుకెళ్లి సేఫ్ గా అడవిలో విడిచిపెట్టాలి అనేసి నాకు చాలా చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ అనమాట. నాకు స్నేక్ మీద అయితే ఇంకా ఇంకా ఇంట్రెస్ట్. ఎందుకంటే మాక్సిమం స్నేక్ మీద ఎవరు ఇంట్రెస్ట్ పెట్టరు. ఇంట్రెస్ట్ భయం ఇంట్రెస్ట్ మాక్సిమం పెట్టరు ఎవరు. అంటే పెట్టకుండా కొందరు ఏం చేస్తారంటే పాము చూడగానే భయపడి చంపేయడం లేదా కర్రలతో బాధేయడం. అదే పాము కూడా ఐడెంటిఫై చేయకుండా కూడా అది విషపామా లేదా కూడా తెలియకుండా చంపేయడం చేస్తున్నారు. అంటే దాన్ని బట్టి నేనేంటే కొంచెం అంటే ఇంకొంచెం ఇంట్రెస్ట్ పెట్టి బాగా స్నేక్స్ కోసం తెలుసుకొని ఏ స్నేక్ ఏది డేంజరస్ కాదో తెలుసుకొని పట్టుకొని ఒక స్నేక్ క్యాచర్ని అవ్వాలి అనేసి ఒక థాట్ వచ్చి, అంటే ఇంట్రెస్ట్ వచ్చి దాన్ని బట్టి నేను ఈ ఫీల్డ్లోకి దిగడం జరిగింది మేడం. నీకు బాగా గుర్తుండే ఉంటది అనుకుంటా, అసలు స్నేక్ ని ఏ ఏజ్ లో చూసావు? అసలు స్నేక్ ని చూసినప్పుడు భయపడ్డావా లేదా? నీ స్నేక్ ని చూడడం అంటే మేడం, నా చిన్నతనంలో నాకు ఊహ తెలియదు మేడం. స్నేక్ అనేది వెళ్ళిపోయిందా అంటే మా నాన్నగారు చెప్పింది. వెళ్ళిపోయిన స్నేక్ నేను పట్టుకొని దానితో ఆడుకొని, అంటే అప్పుడు నాకు తెలియక దాన్ని ఇలా తెంపేశాను అనమాట. అప్పటి నుంచి ఇంకా తర్వాత కొంచెం ఊహ అంటే మళ్ళీ నాకు 9th క్లాస్ 8th క్లాస్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక అవగాహన వచ్చింది స్నేక్ మీద. 9th క్లాస్ నుంచి ఒక అవగాహన వచ్చింది. ఇంకా అక్కడి నుంచి ఇంకా అలాగా కొంచెం ఇంకా అలా తెలుసుకొని ఇప్పుడు వరకు ఈ స్థాయిలో వచ్చాను. ఏమని పిలుస్తారు నిన్ను? సాయి కొన్ని అంటే చాలా మంది లైఫ్ లో నేను చూస్తాను. ఫస్ట్ అంటే అది ఎంత గుడ్ ప్రొఫెషన్ అయినప్పటికి కూడా కొన్ని మనం చేసేది ప్రకృతిని కాపాడుతున్నాం నువ్వు చేసే పని. ఎందుకంటే పాములు రైతులకు నేస్తాలు. సో వాటి వల్ల రైతుల పంట పొలాలు గాని అంతా కూడా అవి రీసైకిల్ అవ్వడానికి ఇదవుతుంటుంది. అంతేకాకుండా అవి కూడా మనలాగా జీవించే హక్కు వాటికి కూడా ఉంది. అవి ఎక్కడ చనిపోతాయా అని వాటిని జాగ్రత్తగా పట్టుకోవడం ఎత్తు, మళ్ళీ దాన్ని వదలడం ఒక ఎత్తు. ఎందుకంటే మూగ జీవాలకి నోరు ఉండదు కాబట్టి మనం ఏమైనా హాని తలపెడతామేమో అని అవి టెన్షన్ పడి మన మీద అటాక్ చేస్తుంటాయి. సో ఇవన్నీ కూడా హ్యాండిల్ చేస్తే చాలా గుడ్ ప్రొఫెషన్, నో డౌట్. కానీ ఫస్ట్ నిన్ను అంటే ఒక స్నేక్ క్యాచర్ అని ఒక మంచి ప్రొఫెషనల్ గా గుర్తిస్తారా? లేదు అంటే ఎలా? అంటే మన ఏరియాస్ లో చూస్తాము ఎక్కువగా, మన ఉత్తరాంధ్ర పాములు పట్టేవాడు అని ఒక మాట అనేస్తారు. ఆ మాటలు వినిపిస్తాయా? మీరు అనేది కరెక్టే మేడం. ఇప్పటికీ కూడా నిన్న నైట్ కూడా వెళ్తే సేమ్ సిచ్యువేషన్. పాములు పట్టిన వాడు వచ్చాడు అనేసి
అలానే పిలుస్తారు అందరు. బట్ ఏంటంటే అందరికి స్నేక్ క్యాచర్ అనేది అంటే తెలీదు. మాక్సిమం ఇప్పుడున్న జనరేషన్ లో చదువుకున్న వాళ్ళు అయితేనే తెలుస్తుంది స్నేక్ క్యాచర్ అంటే. స్నేక్ క్యాచర్ అంటే స్నేక్స్ రెస్క్యూ చేసేవాడు అని తెలుస్తుంది. అంటే ఓల్డ్ మ్యాన్స్ కి ఏంటంటే తెలియదు కదా మేడం. పాములు పట్టినోడు వచ్చాడు, బోర తెస్తాడు, పాములు పడతాడు, పాములు పడతాడు అని అనుకుంటారు వాళ్ళు. అలా కాదు. ఇప్పుడు స్నేక్ క్యాచర్ ఇప్పుడున్న జనరేషన్ లో ఏంటంటే స్నేక్ క్యాచర్ పాము ఎక్కడున్నా రెస్క్యూ చేసి నెతికి పడతారు. అది మీరు అనేటట్టు పాములు పట్టేవారు బోర పట్టుకొని వెళ్తారు, అవి ఊదితే వచ్చేస్తాయి ఎక్కడి నుండైనా అనేసి. ఆ టెక్నిక్ నిజమేనా? మీరు కూడా పట్టుకొని వెళ్తారా? లేదు మేడం, అది కరెక్ట్ కాదు. అది జస్ట్ చూసినంత షో అన్నమాట. అంటే ఇప్పుడు లైవ్ లో మీరు చూసినట్టయితే ఎవరైనా పాము ఉన్నది బోర్ ఊదితే పాముకి వినపడదు కదా. పాముకంతా బాడీ వైబ్రేషనే, చెవ్వేం ఉండదు. ఊదినంత మాత్రాన పాము బయటకు వచ్చేసి ఎలా ఆడుతుంది అనేసి ఉండదు. వాడు ఆడుతుందంటే ఈ చెయ్యి అటు ఇటు ఆడుతాడు, మూమెంట్ ఇస్తాడు హ్యాండ్. ఆ మూమెంట్ ద్వారా ఆ స్నేక్ అనేది అలాగా. నా దగ్గర స్నేక్ ఉంది, ఆ స్నేక్ ని మీ మూమెంట్ చూపించి మీకు చూపిస్తాను. ఇప్పుడు అంటారు కదా మీకు చేతికి గరుడ్ రేఖ ఉంటుంది. అసలు ఏంటి అసలు ఇప్పుడు ఎవరమైనా సరే ఫస్ట్ పాము గాని ఇంట్లో ఉందనుకోండి, అది వచ్చేస్తుంటే పరిగెట్టి పారిపోతుంటుంటాం. కానీ అలా కాకుండా దాన్ని మనం అక్కడ నించుండి పెట్టి నేను నీకు హాని చేసే వాళ్ళని కాదు అనేసి అని చెప్పాలంటే అసలు ఏం సైన్ లాంగ్వేజ్ ఉంటుంది? ఫస్ట్ ఏం చెయ్యాలి? ఇలా మీరు ఏదో అంటారు. మీరు అన్నారు నా చేతిలో ఏమైనా రేఖలు ఏమైనా ఉన్నాయి ఏమో అంటారుగా. లేదు మేడం, అసలు ఏం ఉండదు. రేఖ ఉండదు. ఏవి మా దగ్గర మూలికలు లాంటివి, అవి నాగమణులు అవి ఏవి ఉండవు మేడం అసలు. మరి నాగమణి అంటారు కదా. ఉండదు మేడం. మనీ అనేది జస్ట్ దాని పవర్ అంతే. ఆ మనీ పవర్ దాని వినమన్నది అది ఏంటంటే దాని వినము అది ఒక స్టోరేజ్ చేసుకోవడానికి ఒక రాయిలా ఉంటది బాడీలో. మైండ్ లో ఒక రాయిలా ఉంటది అనమాట. బ్రెయిన్ దగ్గర ఉంటది. ఆ బ్రెయిన్ లో ఆ వినం అన్నదంతా దాంట్లో స్టోరేజ్ చేసుకుంటది. అది తీసేస్తే ఇంకా పాము పవర్ తగ్గిపోయినట్టే మాక్సిమం. మెయిన్ అంతా దానికి ఉండే వీనం పవర్ అంతా కూడా దానిలోనే ఉంటది. అదొక స్టోరేజ్ బాక్స్ లాగా. ఏంటి ఈ సైన్ లాంగ్వేజ్ అన్నాను కదా, అసలు పాము ఇప్పుడు నాకు ఎదురుగా కనబడింది అనుకో, నేను నీకేం హాని చేయను అని ఇలా చెప్పాలంటే ఎలా చెప్తారు చేతితోటి? ఇప్పుడు స్నేక్ మన ఎదురుగా వచ్చింది, మన స్నేక్ చూడగానే ఒక పారిపోతాం, 10 minutes దూరం వెళ్ళిపోతాం. బట్ స్నేక్ చూడగానే నించుండి అలా నించుంటే అది నించుంటది, అలాగే నించుంటది. దాని భయం కోల్ది అది బుసులు కొడతది. బుసులు కొడతది అనమాట. బుసులు కొట్టినప్పుడు ఏంటంటే స్నేక్ బుసులు కొడుతుంది అంటే బుసు కొట్టిన మీరు అక్కడ దాని ముందుకు వెళ్ళినప్పుడు తెలుస్తుంది దాని మూమెంట్. మీరు కదలకుంటే అలా నించోండి. కదలకుంటే నించొని దాని ముందు ఏదైనా కొంచెం అంటే ఏదో ఒక మూమెంట్ ఇవ్వాలన్నమాట. పేపర్ గానీ క్లాత్ గానీ ఏదో ఒక మూమెంట్ ఇస్తే ఆ మూమెంట్ ద్వారా దానికి అర్థం అది అలానే నించుంటది. ఆ సర్పం ఎత్తుకొని అలాగే నించుంటది, చేస్తుంది, చూస్తుంది. అలా బాడీ అలా కొంచెం డౌన్ అవుద్ది. అయ్యి దానికి కొంచెం సేపు అలా ఉంటుంది కదా, దానికి ఆటోమేటిక్ గా బాడీ వైబ్రేషన్ బట్టి దానికి అర్థమైపోతుంది. బట్ ఏంటంటే వీడు నన్ను చంపడానికి రాలేదు, మళ్ళీ సైడ్ నుంచి ఎవరైనా కర్రగట్ట టచ్ చేస్తామట్టుగా మళ్ళీ వెంటనే అటాక్ చేయడానికి మనం ఫాస్ట్ గా అడిగేస్తాం కదా, ఆ వైబ్రేషన్ అది క్యాచ్ చేస్తుంది అంతే. అంతకు మించి పాము మాక్సిమం పాము ఏది కూడా అంత వేరంగా అటాక్ చేయదు మేడం. ఏ స్నేక్ అయినా స్నేక్ అనేది అటాక్ చేయడానికి మాక్సిమం లేదు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ స్నేక్ ఇలా వెళ్ళిపోయినప్పుడు అది ఏంటంటే మన మట్టికి వెళ్ళిపోతే అది అట్లా వెళ్ళిపోద్ది. జస్ట్ ఏమైనా ఇలా అంటే అది లెగిస్తుంది అంతే. ఇప్పుడు ఈ ర్యాట్ స్నేక్ ఇవేమైనా అంటే ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాయి, జనాలలో వెళ్ళిపోతాయి, అవి పెద్ద ప్రాబ్లమే లేవు. కానీ ఎందుకో అంటే ఎవరైనా సరే క్రైమ్ చేసిన ఏం చేసినా పాముతో పోల్చేస్తారు. పాముని ఎంత పవిత్రంగా పూజిస్తాం. నువ్వు నాగు పాము లాంటి వాడివి, నాగు పాము విషయంతో సమానం నీ మాటలు అనేసని. అంటే మనుషులు చేసే పాపాలని పాములకుండే అవి స్వతహాగా వాటి యొక్క జీవన శైలి. అంటే ఎవరైనా ఇప్పుడు నా మీద ఎవరైనా అటాక్ చేయడానికి వస్తే నా అంతటి నేను సెల్ఫ్ గా ఏదో ఒకటి నేను యూజ్ చేస్తా, అలానే అవి కూడా యూజ్ చేస్తాయి. సో దాన్ని అంటే ఆ కంపారిజన్ అయితే మాత్రం ఏదో పావుని అలా కూడా మనం ఒక పావుని విషపురుగ్గానే చూస్తున్నాం మన మాటల్లో కూడా. మరి ఇంట్లోని
పేరెంట్స్ ఒప్పుకున్నారా అసలు? అంటే నేను అంటున్నాను ఇందాక నుండి, పాములతో సావాసం వాటికి తెలియదు అవును నువ్వు సేవ్ చేస్తాను, కానీ అటాక్ చేయడానికే వాటి ఏంటంటే వాటి లైఫ్ సేవ్ చేసుకోవడానికి. అవును మేడం. కానీ నువ్వు వెళ్తున్నావంటే ఇంట్లో అమ్మా నాన్నకి ఒక టెన్షన్. ఒక థ్యాంక్స్ మేడం. నువ్వు సేఫ్ గా ఇంటికి వచ్చినా సరే అవును ఏమో ఎక్కడైనా ఏదైనా జరిగిందేమో, కేర్ తీసుకున్నావా లేదా ఏంటి అనేసి అని ఫోన్ వస్తే ఇంట్లో గుండె గుబేలు అంటుంది. అవును అది ఏ మేడం. పవన్ పడ్డానికి వెళ్తున్నాడో ఏంటో అని. ఇంట్లో ఎలా ఉంటుంది అట్మాస్ఫియర్? మీరు చెప్పింది కరెక్టే. ఫస్ట్ స్టార్టింగ్ లో మా అమ్మగారికి మా నాన్నగారికి చాలా భయం ఉండేది మేడం. అంటే చాలా భయం అంటే అంతే, ఇప్పుడు ఎందుకు పాము పడ్డానికి వెళ్ళడం, ఎందుకు ఏమైనా అయితే ఎవరు పడతారు, మీకు ఎందుకు ఆ రిస్క్, ఈ టైంలో కూడా నైట్ 12-1 కాల్ వచ్చినా వెళ్ళేవాళ్ళు మేడం. వెళ్తాను, ఈ టైంలో ఎందుకు వెళ్ళడం. తిట్టేవారు, ఫస్ట్ లో తిట్టేవారు. తిట్టిన తర్వాత ఒక 2-3 వీడియోస్ ని స్నేక్ రిస్క్ చేసిన విధానం, ఒక 2-3 వీడియోస్ మా అమ్మగారికి మా నాన్నగారికి టీవీలో వేసి చూపిస్తే, సరే పడుతున్నావు జాగ్రత్త, అంటూ నువ్వు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా, అంటే సేఫ్టీ వాడు అని చెప్పేసి మా అమ్మగారు మా నాన్నగారు నేను ఇప్పటికి ఇంకేమంటారు, వెళ్తే జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చి. మరి అమ్మ చూపిస్తుందా జ్యోతిష్యానికి మా ఆవిడకి ఏమైనా సర్పదోషం ఉందా ఏంటి చూడండి ఇలా అంటే? కంపల్సరిగా నువ్వు ఫస్ట్ ఇలాంటి స్టెప్ వేసుకున్నావంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ ఏదైనా సరే, మా అబ్బాయి ఎంపీసీ తీస్తాడు, బైపీసీ తీస్తాడు, ఏదో వేరే గ్రూప్, ఫస్ట్ కంపల్సరిగా ఆస్ట్రాలజిస్ట్ ని కలుస్తాం ఎలా ఉంటుంది ఏంటి అని. సో మేము వద్దన్నా సరే తను దీనిలోకి ఈ ప్రొఫెషన్ లోకి వెళ్తున్నాడు ఏంటి వాళ్ళ లైఫ్. ఎందుకంటే మనం చాలా సార్లు విన్నాం ఆ మాట. అవును మేడం. పాములు పట్టిన ఎన్ని పాములు పట్టినా వాటిని ఎంత రక్షించినా పాము కాటికే బలైపోయాడు అని, ఆ పాము కాటికే అని. సో ఆ భయం పేరెంట్స్ లో బాగా వెంటాడుతుంది. మీరంటే డైలీ అంటే చావు ఎలా వస్తుందో ఎవరికి తెలియదు, కానీ ఆ భయం వల్ల ఉంటుంది. సో వారు ప్రత్యేక పూజలు చేయడం అవన్నీ ఉంటాయా? అలాంటివంటే పూజలు నమస్కారాలు అంటే ఏం ఉండదు మేడం. మన జాగ్రత్త మంది అంతే. ఇప్పుడు స్నేక్ పడ్డానికి వెళ్తాం, సపోజ్ అది అక్కడ ఉన్నది అని చెప్తే మనం అక్కడే చూస్తాం, బట్ మేము అక్కడ లేదంటే మేము మొత్తం చెక్ చేయాలి. మొత్తం చెక్ చేసి ఏ మూలలో ఎక్కడ ఏ మూలలో ఉందో చూసుకొని అది ఏ స్నేక్ కాల్ చేస్తారు. స్నేక్ అనేది ఏంది చెప్పరు, ఐడెంటిఫై చేయలేరు. వాళ్ళు జరుగుడ్డ అంటారు, నాగుపాము అంటారు. నాగుపాము అంటే జరుగుడ్డ ఉంటుంది, జరుగుడ్డ అంటే నాగుపాము ఉంటుంది. అక్కడ చెప్పలేము, ఐడెంటిఫై చేయలేరు స్నేక్ ని. దాన్ని బట్టి మేము వెళ్తాం, చూస్తాం. స్నేక్ చూడగానే ఇక్కడ హైలీ వెనమస్ ఇండియన్ కోబ్రా ఉందని చెప్తే ఓకే నాగుపాము, అది నాగుపాము అంటే నాగుపాము తీసే అంటారు, తీసేస్తాం. బట్ అంటే తీసేస్తాం ఓకే. వాళ్ళు ఏమనుకుంటారు, మీకేం కరదా చెయ్యదా, మీకు ఏమైనా చేతిలో ఏమైనా ఉందా, మంత్రాలు గంట వేస్తారా? మాకు మంత్రాలు గట్టే ఉండవమ్మా, మీరు ఇంకా పూర్వం రోజుల్లో ఉన్నారు. అప్పట్లో ఇప్పుడంతా జనరేషన్ అంతా మారిపోయింది, ఇప్పుడు అదేం లేదు. ఇప్పుడంతా స్నేక్ తో నేను మాట్లాడతాను, మీరు స్నేక్ తో మాట్లాడండి. దాని బాడీ వైబ్రేషన్ నా వైబ్రేషన్, దాని హార్ట్ బీట్ నా హార్ట్ బీట్ సేమ్ పొజిషన్ లో ఉంటాయి అంతే. నాకు ఇప్పటికి వచ్చి మేడం బయట చేసిందంటే విస్ఫూర్తం ఏది బయట చేయలేదు మేడం. ఇన్ని సంవత్సరాల నుంచి నేను క్యాచింగ్ చేస్తున్నాను. ఎన్ని సంవత్సరాలు పట్టి? నేను ఒక 8-10 ఇయర్స్ అయిపోతుంది క్యాచ్ చేస్తున్నాను. ఏ రోజు కూడా నాకు విషసర్పం ఏది బయట చేయలేదు. నాకు ఓన్లీ నార్మల్ గా ఈ రాటిల్ స్నేక్ ఇవి నార్మల్ గా అయితే కరిచినా కానీ విస్ఫూర్తం ఏది బయట చేయలేదు. ఇప్పుడు ఎన్ని పాముల్ని నువ్వు 10 ఇయర్స్ అంటున్నావు కదమ్మా సాయి, ఎన్ని పాముల్ని పట్టుంటావు? ఎన్ని పాములు అంటే కరెక్ట్ గా ఉండదు, కానీ ఒక ఎస్టిమేషన్ అనేది ఉంటుంది. అంటే రోజుకి ఎలా కాదు ఒక 4-5 ఉంటది మేడం. రోజుకి కాల్స్ నాకు వచ్చే కాల్స్ 4-5 కాల్స్ వస్తాయి మేడం రోజుకి. అది చిన్న పాము ఏమని పెద్ద పాము ఏమని మినిమం కాల్ వస్తుంది మేడం. అది మనం కౌంటింగ్ ఏమి ఉండదు, అలా వెళ్తే రిస్క్ చేసి అలా మళ్ళీ రిలీజ్ చేసేయడం అంతే. మరి అంటే ఏముంది సాటిస్ఫాక్షన్ ఇందులో? మీకు ప్రభుత్వం నుండి జాబ్ ఏమీ ఉండదు, ఒక దగ్గర స్నేక్ ఉందంటే అది ఎంత దూరం అన్నది అనవసరం, బండి స్టార్ట్ చేస్తారు, అందులో ఫ్యూయల్ బాధ్యత మీదే. వెళ్ళిన తర్వాత వాళ్ళు డబ్బులు కొంతమంది ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే నాట్ డిమాండ్ ఇస్తే, అంటే ఇంత కష్టపడి వచ్చారు కదా ఈ రాత్రప్పుడు మా లైఫ్ సేవ్ చేయడానికి వచ్చారు కదా అని ఇస్తే ఎంతో ఇస్తారు. అంటే అది కూడా కొన్ని సందర్భాల్లో ఉండవు. ఆ రోజు నైట్ అంతా మీకు డ్యూటీనే. అంటే రోజుకి ఎంత వస్తుంది, అమౌంట్ వస్తుందా? రోజుకి అంటే మేడం ఈ అమౌంట్ పరంగా అయితే నేను అమౌంట్ కోసం అయితే ఆలోచించాను మేడం, కానీ మన ఖర్చు కోసం రావాలి. అమౌంట్ కోసం అయితే నేనైతే పక్కన పెట్టేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కాల్ వచ్చిందంటే కాల్ అటెంప్ట్ చేస్తాను కంపల్సరీగా, అది ఏ టైం అయినా నీ కాల్ అటెంప్ట్ చేస్తాను. అమౌంట్ పరంగా వెళ్తే
అంటే కొందరు ఉంటారు, రిచ్ పీపుల్స్ ఉంటారు, ప్యూర్ పీపుల్స్ ఉంటారు. వాళ్ళు 100 రూపాయలు ఇవ్వచ్చు, వీళ్ళు 500 ఇవ్వచ్చు. బట్ ఏంటంటే నేను ఒకటే నేస్తా, మీ ఇష్టం, మీరు ఎంత ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. మనీ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం. నాకు స్నేక్ లైఫ్ మెయిన్. ఇప్పుడు ఏంటంటే ఆ పాము ఏదెళ్ళిందో తెలియదు. కొంతమంది ఎలా అంటే దీన్ని వినియోగించుకుంటున్నారు, దీన్ని బ్యాడ్ గా కూడా చేసుకుంటున్నారు. నాగు పామును పడితే ఒక 3000, 5000, లేదంటే పలానా పామును పడితే, అది ఏ పామైనా వచ్చిన తర్వాత ఒకవేళ నాగు పాము అయితే ఇంత చార్జ్ చేస్తాము. ఫస్ట్ ఏమంటున్నారంటే నార్మల్ గానే అంటున్నారు, పాము కనబడితే మాకు ఫోన్ చేయండి, లేదంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పాపం వాళ్ళ భయం ఎలా ఉంటుందంటే, పావుని ఇప్పుడు అడిగిన డబ్బులు ఇవ్వకపోతే మళ్ళీ వీళ్ళు తెచ్చి ఇంకేం పావులు వదిలేస్తారా అని అలా కొంతమంది బ్యాడ్ గా కూడా చేస్తారు. అది ఏంటంటే అది ఒక బిజినెస్ అయిపోయింది. అది ఒక బిజినెస్ లా. అంటే ఇప్పుడు కాల్ వస్తుంది, కాల్ వచ్చి స్నేక్ అవుతుంది, ఏ స్నేక్ 3000 తీసుకుంటాం. నాగుపాము అయితే 3000, ఉంటే 3000, లేకపోతే 1500 ఇచ్చేయాల్సి. అది అంటే ఒక బిజినెస్ అయిపోయింది అనమాట. అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఏంటంటే ఎవరో ఒక ఇంట్లో ఒక మామగారు ఉంటారు, వాళ్ళ ఇంట్లో పాము వెళ్ళిపోయింది. పాము వెళ్ళిపోయినప్పుడు అది రిస్క్ చేయడానికి వాళ్ళకి కాల్ చేస్తారు, స్నేక్ క్యాచర్ కాల్ చేస్తారు. స్నేక్ క్యాచర్ ఏమంటాడు, ఇలా బాబు మా ఇంట్లోకి ఇలా పాము వచ్చిందంటే, పాము ఏ పాము అని అడిగితే నాగుపాము 3000 తీసుకుంటామమ్మా. 3000 ఉంటే 3000, లేదంటే 1500 ఇచ్చేయాల్సిందంటే, అలా కాదు బాబు మేము తక్కువ, మేము ఏం లేని వాళ్ళం, మా స్థాయి కొంచెం తక్కువ అంటే వినరు. అది మళ్ళీ భయం, మళ్ళీ వాళ్ళు ఇంకే పాము తెచ్చి వదిలేస్తారని భయం. అలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. అలా చేసి బిజినెస్ మైండ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ పాము వచ్చేసింది అని ఫోన్ రాగానే మీరు వెళ్తారు కదా, అదొక ఎత్తు. అవి కూడా 30 తిప్పలు పెడతాయి. సామాన్లన్నీ మొత్తం తీయాలి, బట్టలు తీయాలి. అది ఎటు వెళ్ళిపోతుందో తెలీదు. చూడడం ఒకటే చూస్తారు, ఆ భయానికి అది ఎటు వెళ్తుందో వీళ్ళు గమనించలేరు, ఎవరింట్లోకి అయితే ఎంటర్ అవుతుందో పాము. సో అది మాత్రము పాపం వాళ్ళకి బాధే. ఇది తీయండి, అవి తీయండి, వంటగది సామాన్లు, బెడ్రూమ్లు అన్ని మొత్తం చెల్లా అయిపోతాయి. మనకి ఏంటంటే స్నేక్ ఒక దగ్గర కనిపించిందంటే అది ఒక దగ్గర ఉండదు, అదే అలా మూవ్ అవుతూనే ఉంటది. ఆ ప్లేస్ లో ఉన్న స్నేక్ ఆ ప్లేస్ లో మళ్ళీ అక్కడే ఉండదు, మేము వెళ్ళినంత వరకు మళ్ళీ అక్కడ ఉండదు, అలా మూవ్ అవుతూనే ఉంటది. ఎందుకంటే ఒక దగ్గర ఉంటే అది చల్లదనం తగిలితే మళ్ళీ అక్కడ అలా ఉండిపోద్ది. లేదా దాని స్టమక్ లో ఫుడ్ అంటే ఎలకలు గట్ట పడుతుంది కదా, ఫుడ్ ఏమైనా ఉంటే మళ్ళీ అది అలా ముడుచుకొని అక్కడ ఉండిపోతుంది అంతే. అంతకుమించి ఇంకా అది మూవ్ అవ్వాలంటే ఈ ఫుడ్ ని రిమూవ్ చేస్తే అది మళ్ళీ మూవ్ అవుతుంది. అది ఉన్నంత వరకు మూవ్ అవ్వదు, ఒక దగ్గర మూలన ఉండిపోతుంది అంతే. ఇప్పుడు మీరు కాదు అంటే మీ స్నేక్ క్యాచర్స్ అందరూ కూడా ఒక టీమ్ లా ఉంటారు. సో చాలా లాంగ్, ఎప్పుడైనా విషపూరితమైన పాము కాటేస్తే గంటలో చికిత్స చేయించుకోవాలి అని అంటుంటారు. మనము కొన్ని లూప్ లైన్స్ కూడా వెళ్ళిపోతుంటాం. మేబీ హాస్పిటల్ అక్కడ ఆ ప్రెన్సెస్ రావడానికి ఒక 2-3 hours కూడా పడుతుంది. సో అలాంటప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇప్పుడు మీ స్నేక్ క్యాచర్ కాకుండా నార్మల్ మనిషికి ఎవరికైనా కరిచినా వాళ్ళు ఏం చేస్తారో మేము కూడా అదే చేస్తాం. కట్టేసుకుంటారా? మేము కట్టం మేడం. పాము కరిస్తే కట్టకుండా, అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ కరిచింది అనుకోండి మేడం, నాకు ఇక్కడ మొన్న ర్యాట్ స్నేక్ కరిచింది, ఇది ర్యాట్ స్నేక్ కరిచింది, ఇది నాన్ పాయిజనస్ ఏం కాదు. ఇది అంటే 2 గీతలు ఉన్నాయి కదా, 2 గీతలు ఉంటే లేదు మేడం, అది డాట్స్ లా పడుతుంది మేడం. పాయిజనస్ అయితే మీకు డాట్స్ లా పడుతుంది, డాట్స్ లా పడి ఇక్కడ బ్లాక్ లా వస్తుంది, వెంటనే వచ్చేస్తుందా? వెంటనే రాదు మేడం, 10 minutes లో బ్లాక్ అయిపోతుంది. కరిచిన ప్రదేశం స్నేక్ చేయకూడదు మేడం, నార్మల్ గా ఉంచేయాలి. నార్మల్ ఇలా ఉంచాలి, దీన్ని ఇలా కదపడాలు ఏం చేయకూడదు, దీన్ని ఇలానే ఉంచాలి. ఇలా ఉంచేసి దీన్ని మనం ఎక్కువ మాట్లాడకూడదు, కరిచేటప్పుడు వాటర్ తాగకూడదు, దీన్ని ఎలా ఈ చైన్ ఇలాగే ఉండాలి 20 minutes లో. బట్ నాగుపాము కానీ వైపర్ ప్రాబ్లం లేదు. నాగుపాము కరిస్తే మనం ఎంత ఎక్కువ మాట్లాడితే, ఎంత టెన్షన్ మాట్లాడితే బ్లడ్ సర్క్యులేషన్ వల్ల అలా వినమన్నది అలాగా వెళ్తూనే ఉంటుంది ఫాస్ట్ గా బాడీలోకి. మనం 20 minutes లో మనం మాట్లాడుకుంటా, ఇది షేక్ చేయకుండా అలా ఉండి ఒక 20 minutes లో, అంటే మనం మెయిన్ టెన్షన్ పడకూడదు, నార్మల్ గా లైట్ గా ఉండాలి, ఏదో ఫ్రీగా అంతే అలాగే ఉండాలి. మెయిన్ ఎంతైతే టెన్షన్ పడతాం అంత వినం అనేది మన బాడీలో కదా. ఎక్కువ మాట్లాడించండి మళ్ళీ స్పృహ కోల్పోతారు అనేసి, చాలా రాంగ్ ప్రాసెస్.
అంత ఎక్కువ మాట్లాడితే మనకున్న టెన్షన్ మన హార్ట్ బీట్ వల్ల ఇంకా కొంచెం ఆ వినం అనేది వేరంగా బాడీలో స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. అంతే. సాయి మ్యారేజ్ అయిందా? లేదు మేడం. అలా అడగకూడదు కానీ అంటున్నాను. అవును మేడం. లేదు కానీ మేడం. ఒకవేళ అమ్మాయి ప్రపోజ్ చేసిన లేదంటే నువ్వు వేరే అమ్మాయికి ప్రపోజ్ చేసినా ఫస్ట్ ప్రొఫెషన్ గురించి డిస్టర్బెన్స్ వస్తుంది అంటావా? చెప్పలేను మేడం, అది వస్తది అంటే ఇలా స్నేక్ లవర్ అయితే యానిమల్ లవర్ యానిమల్ ఎవరైతే ఇంకా అర్థం అర్థం చేసుకుంటారు మేడం. ఇంకెవరైనా అయితే అయ్యో పాములు పట్టినాడా అనేసి అంటారు. వెళ్ళేటప్పుడు కానీ ప్రొఫెషన్ పాములు పట్టుకుంటారా అబ్బాయి నేను పెళ్లి చేసుకున్నాను చాలా మంది అంటారు మేడం. అంటారు మేడం, ఎవరైనా అంటారు. ఇప్పటికి వచ్చి నువ్వు పట్టిన అన్ని పాములు దగ్గర దగ్గర 10 years అంటున్నావు కదా, హైలీ పాయిజనస్. వామ్మో నేను ఎప్పుడు ఇలాంటి చూడలేదు, నీకు కూడా చెమటలు పట్టించింది అంటే ఏ స్నేక్ అని చెప్తావు? అప్పుడు ఆ టైం నీకు ఎలా గుర్తుంది? నాకు ఇప్పుడు అంటే అది నార్మల్ హైలీ వెనమస్ అంటే ఒక వైపరే మేడం. నాకు ఒక 4 hours పట్టింది మేడం అది పట్టడానికి. అంటే అది ఎక్కడ అది ఏ ఊరు అంటే మన సైడ్ ఎస్కోట్ దగ్గరలో అనుకుంటా. అంతవరకు కూడా వెళ్తాను మేడం. ఎస్కోట్ ఇటువైపు ఎస్కోట్ కాసి వెళ్తాను, ఇటు సైడ్ మన బొబ్బుల సైడ్ వెళ్తాను. లాంగ్ కాల్స్ కూడా వస్తాయి, వెళ్తాను మేడం. ఎస్కోట్ దగ్గరలో అనుకుంటాం. గంట్యాడ దాటిన తర్వాత ఒక విలేజ్ అనమాట. ఆ విలేజ్ లో ఇలాగే వైపర్ వస్తుంది మేడం. వైపర్ అంటే లోపల అంతా స్క్రాప్, మొత్తం స్క్రాప్, చాలా స్క్రాప్. ఆ స్క్రాప్ ఏంటంటే వాళ్ళు చూసింది నైట్, మనకు కాల్ చేసింది మార్నింగ్. కాల్ చేస్తారు, వెళ్ళాను, అటెంప్ట్ చేశాను, అడిగాను ఎప్పుడు చూసారు స్నేక్, ఎంతసేపు అవుతుందంటే నైట్ చూసామమ్మా ఇప్పుడు కాదు అని అన్నారు. ఇప్పుడు కూడా జస్ట్ మీ దగ్గరకు వచ్చే ముందు రింగ్ రోడ్ లో కాల్ వచ్చింది. కాల్ వస్తే వెళ్ళి అటెంప్ట్ చేస్తే ఏమైంది, స్నేక్ నైట్ చూసారు, మాకు మార్నింగ్ కాల్ చేశారు. ఇప్పుడు అదంతా సెట్ చేస్తే స్నేక్ లేదు అక్కడ, ఉండదు. అది అబ్జర్వ్ చేస్తే పోనీ ఒక రూమ్ లో ఉంది, మేము లాక్ చేస్తామంటే మీకు ఉంటది అంతే. ఇప్పుడు నైట్ చూసిన స్నేక్ ఇప్పుడు దాకా ఉండాలంటే ఉండదు కదా. అందులో నైట్ వాళ్ళొక పడుకుండిపోయి ఉంటారు, అప్పుడు అది ఎస్కేప్ అయిపోతుంది, ఉండదు, మాక్సిమం ఉండదు. డివోషనల్ టైం అప్పుడు ఎక్కువగా కార్తీక మాసం, నాగల చవితి అప్పుడు అంటారా, కొంతమంది వెర్రి ఒకలా ఉంటది అనేటట్టు పావుని తీసుకురండి మీకు దొరికితే మేము పూజలు చేస్తాము, వస్తాయా కాల్స్? అవి అంటే కాల్స్ అలా అయితే నేను చెప్పేస్తాను మేడం, వస్తాయి కదా కాల్స్ వస్తాయి. కొందరు కాల్ చేస్తారు, ఇలా నాగుపోని తెచ్చి పూజ చేసి వదిలేస్తాను, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు పొట్లో పాలేస్తారు, మళ్ళీ అదే స్నేక్ బయట కనిపిస్తే ఎందుకు చంపేస్తున్నారు? అంతే కదా, బయట కనిపించింది అదే దేవుడు కదా, పొట్లో ఉన్నది అదే దేవుడు కదా. అంతే పొట్లో పాలేసి పసుపు కుంకాలేసి పూజలు చేస్తున్నారు, మరి బయటకు వస్తే అదే పావుని ఎందుకు చంపేస్తున్నారు? కానీ డివోషనల్ టైం అప్పుడు మాత్రం వాళ్ళకి కావాలి, పాము రావాలి అండ్ వాటికి పూజ చేసేయాలి, మనము మంచి వాళ్ళని అనిపించేసుకోవాలి, అంతే సాటిస్ఫై అయిపోవాలి. పాము ఇలా పాము కొట్టేసి పూజ చేసి మన పాపాలని తగలకూడదు, అంతే. అదే ఉంటది, పూజలు చేస్తే పాపాలు తగలదు. అంటే ఎందుకు పాము విషం కూడా చాలా ఎక్కువ కాస్ట్, దానికోసము మీరు అన్నారు కదా మనీ నాగమణి ఉంటే మన దగ్గర ఇంకా లైఫ్ సెటిల్ అయిపోతుంది. మరి మీరు చాలా పాములు పట్టారు కదా, ఒక నాగమణి కూడా ఎందుకు తీసుకోలేదు? ఒకవేళ తీసుకొని ఉంటే మీ లైఫ్ వేరేలా ఉంది కదా, ఇప్పుడు ఇలా ఉండరుగా. బట్ ఏంటది నాగమణి కాదు మేడం, అది జస్ట్ ఒక రాయి అంతే. జస్ట్ ఒక మన చింతపిక్కలా ఉంటది, ఆ షేప్ లో ఒక రాయి ఉంటది అంతే, అది మణి కాదు అసలు. అది ఏంటంటే అది మేము ఉంచుకోవచ్చు, బట్ ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇప్పుడు అది కోసి మేము తీసినా, దాని స్కిన్ లైన్ మేము తీసినా, దాని అది బతికే మరి ఉండే వేస్టే కదా. ఇంకా అంటే హార్ట్ లా అన్నమాట, లోపల ఉంటేనే అది వర్క్ చేస్తుంది కానీ బయట హార్ట్ ఎంత యూజ్ఫుల్, ఆ స్నేక్ కి అది అంత యూజ్ఫుల్ అన్నమాట. అది అయితే సాయి, స్నేక్స్ పై నీకుండే అభిప్రాయం అండ్ స్నేక్స్ ఒకవేళ ఎవరికైనా కనిపిస్తే నువ్వు ప్రజలకి చెప్పాల్సిన సందేశం ఏంటి? నేను ఒకటే చెప్తాను మేడం, స్నేక్ ఎవరైనా కనిపించగానే నాకు కాల్ చేస్తారు మేడం. కాల్ చేయకుండా నీ అటెంప్ట్ చేసే టైం కల్లా కొట్టేయడం చంపేయడం చేస్తారు మేడం. బాగా అనిపిస్తుంది కదా, కాల్ చేస్తారు. మొన్న రీసెంట్ గా 2 days బ్యాక్ తాడివారి నుంచి కాల్ చేశారు, అనమాట. తాడివారి నుంచి కాల్ చేశారు, ఒక అతను కాల్ చేస్తారు, హోల్లో కన్నంలో స్నేక్ ఉందని, నాగుపాము
కాల్ చేస్తే మళ్ళీ రిటర్న్ కాల్ చేసే లోపు అతను ఏం చేస్తారు, బయటకు వచ్చింది కొట్టేసి చంపేస్తాను. ఓకే. నేను ఎవరికైనా ఒకటే చెప్తాను మేడం, స్నేక్ మీ ఉంది అనేసి కాల్ చేయండి, బట్ వచ్చినంత వరకు వెయిట్ చేయండి. కొట్టడం చంపడం గట్టడం చెయ్యొద్దని చెప్తాను ఎవరికైనా. అంతే. విన్నారు, చూసారు. ఇది స్నేక్ క్యాచర్ సాయి యొక్క స్పెషల్ ఇంటర్వ్యూ అని ఎందుకన్నానంటే ప్రతిరోజు కూడా వారి యొక్క కొత్త లైఫ్ని చూస్తున్నట్టే. అక్కడికి వెళ్ళిన తర్వాత మూగజీవాలు ఎలా ఉంటాయంటే వాటిని ఎవరైనా అటాక్ చేస్తారేమో అని భయంతో అవి కూడా అటాక్ చేస్తుండండి. అలాంటి సందర్భాల్లో మనం చాలా చోట్ల విన్నాం, చూసాం కూడా. పాములు పట్టేవారు పాము కాటికే గురై చనిపోయేవారు అనేసని. కానీ అలాంటివన్నీ కూడా పక్కన పెట్టి ఈ స్నేక్స్తో ఫ్రెండ్లీగా ఉండడం వల్ల వాటికి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. అవి కూడా జీవించాలి, మనలాగే ఈ భూమి మీద తిరగాలి అంటూ దొరికిన స్నేక్స్ అన్ని కూడా అడవిలో వదిలేస్తూ తన యొక్క సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అలా ఉంది. ఎందుకంటే ఎవరు ఎన్ని మాటలు అనుకున్నా సరే నేను అవన్నీ కూడా డోంట్ కేర్. నేను వీటిలో నా ఫ్రెండ్స్ని చూస్తున్నాను, నా బ్రదర్స్ని చూస్తున్నాను, నా లైఫ్ అంతా కూడా వీటిల్లోనే సాగాలి అనుకుంటున్నాను అంటూ కూడా తన మనసులో ఉన్న ఆలోచనలు అయితే మాత్రం మనతో షేర్ చేసుకున్నారు. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐ డ్రీమ్ మీడియా, విజయనగరం.